ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైలు రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. అసలు ఈ రైలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది ఏంటి దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, అక్కడ అంటే సీసీ కెమెరాల్లో దానికి సంబంధించి రికార్డ్ ఏమైనా అయినాయా? అంటే షార్ట్ సర్క్యూట్ కారణమా లేకపోతే ఇంకేదైనా ఎవరైనా ఇట్లాంటి అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందా? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సుమారుగా 6:40 ఈ యొక్క ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్లాట్ఫామ్ ఏదైతే కనిపిస్తా ఉందో ఇది పూర్తిగా 4వ నెంబర్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ పైనే చివరిగా ఏసీ బోగీలు ఏవైతే ఉన్నాయో ఆ ఏసీ బోగీలు B1 కు సంబంధించి ప్లాట్ఫామ్ ఏదైతే ఆ బోగి ఉందో, ఏసీ బోగి ఉందో ఆ B1 బోగిలోనే ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ముఖ్యంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే అది ప్రధానంగా ఏసీ బోగీలు కావడము, అలాగే ఆ మొత్తం అక్కడ ఉన్నటువంటి కర్టన్లు కావచ్చు, ఏసీ బోగీల్లో ప్రధానంగా గ్లాస్ కు సంబంధించిన కర్టన్స్ ఏవైతే ఉంటాయో ఆ కర్టన్స్ కావచ్చు, లేకపోతే ఇతర ఫర్నిచర్ ఏదైతే ఉంటుందో సీటింగ్ కు సంబంధించినటువంటి దానిపైన ఉండేటువంటి క్లాతులు కావచ్చు. ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల ఏసీ బోగి కావడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగింది అని చెప్పేసి కూడా ఇటు ప్రాథమికంగా ఇటు అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అండ్ ముఖ్యంగా అసలు ఈ ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి కూడా మరి కొద్దిసేపట్లోనే ఇటు ఏదైతే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు సంబంధించిన ప్రతినిధుల బృందం కూడా రంగంలోకి అయితే దిగుతుంది. అండ్ అనంతరం రంగంలోకి దిగిన తర్వాత అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఒక స్పష్టత అయితే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రమాదానికి సంబంధించి అసలు ఆ భోగిలో ఆ టైంలో ఎవరు లేకపోవడం అనేది కొంత అధికారులు కూడా ఊపిరి పీల్చుకుంటున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆ 7:15 ఇక్కడి నుంచి ఆ ట్రైన్ బయలుదేరి జైపూర్ వెళ్లాల్సిందిగా అధికారులు చెప్తారు. ఒకవేళ ముందే కనుక ఎవరైనా ప్యాసింజర్స్ వచ్చి కనుక ఆ భోగిలో ఉంటే కనుక చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉండేవి అని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తారు. సో దీంతో ఎవరు లేకపోవడంతో కొంత ఊపిరైతే పీల్చుకున్నారు. కానీ అటు రైల్వేకి సంబంధించి కొంత ఆస్తి నష్టం అయితే స్పష్టంగా కనిపిస్తాం. సో దీంట్లో ట్రైన్ ఏదైతే జైపూర్ కు వెళ్లాల్సిన ట్రైన్ ఏదైతే ఉందో దాన్ని 4 గంటలు కూడా పోస్ట్ పోన్ చేసేసి తిరిగి ఇక్కడ నుంచి ప్రయాణికులను అయితే పంపించేశారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. కానీ తరచుగా ఇలా ఏదైతే రైలు బోగీల్లో చెలరేగుతున్నటువంటి మంటలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కూడా అధికారులు ప్రాథమికంగా దర్యాప్తును అయితే ప్రారంభించినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా సమయంలో ప్రయాణికులు ఆ బోగీల్లో ఉన్నటువంటి సందర్భాల్లో ఇలాంటి జరిగితే కనుక ఎక్కువ మొత్తంలో కూడా చాలా దారుణంగా ప్రాణ నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించేందుకు, దాని నుంచి బయటపడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా ఇటు అధికారులు అయితే, ముఖ్యంగా రైల్వే అధికారులు అయితే అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ ప్రమాదానికి సంబంధించి ప్రాథమికంగా ఏదైతే షార్ట్ సర్క్యూట్ ఉందో అది మాత్రమే కారణంగా అయితే అధికారులు భావిస్తా ఉన్నారు.